తిరుపతి జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. నిరంతరం గంజాయి సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇకపై గంజాయి సేవిస్తే డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. గంజాయి సేవించినట్లు పరీక్షల నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు తరచూ గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 16 మందిని గుర్తించి PIT NDPS PD యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, కళాశాలలు, కాలనీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ మీద పోరాటంలో భాగంగా డ్రగ్స్ని ఎస్పెషలీ గాంజాను తగ్గించడానికి ఒక ప్రధాన ధ్యేయంతో ఇప్పటివరకు వెళ్ళిన అవగాహన సదస్సులు, తర్వాత ఎవరైతే కంటిన్యూగా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని ఐడెంటిఫై చేయడం, వారి మీద వినని వారిపై పీడీ యాక్ట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త విధానం, ఎవరైతే డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతున్నారో తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా NDPS కిట్స్ కూడా, గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదటిది జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో కూడా మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేయడం ఇంకా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 100 మందిని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాం. ఎవరైతే పాజిటివ్ వస్తారో వారికి మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక డీటెయిల్గా ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ అతనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఈ గాంజా ఎవరైతే ఇప్పుడు టెస్టింగ్ పాజిటివ్ వచ్చిందో వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా పాజిటివ్ అని తెలితే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంజాని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు PIT NDPS అంటే PD యాక్ట్ అనేది 31 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇందులో PIT NDPS పరంగా 16 మందిలో 11 మంది ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో 4 ఈ నేరస్తులుగా కాకుండా వారిని కరెక్ట్ చేయడంలో భాగంగా బాధితులుగా భావించి ఫస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకుండా మళ్ళీ గాంజా వాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా దీని ద్వారా ఖచ్చితంగా అతను ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇవ్వడం వల్ల ఇది గాంజా సేవించాలనేది ఖచ్చితంగా సోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం అన్ని సబ్ డివిజన్లలో ఈ గాంజా టెస్టులు ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుండి ప్రతి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీడియా వాళ్ళకి, ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం, 112 కానీ లేదా 1972 కానీ ఫోన్ చేసి మా ప్రాంతంలో ఫలానా వ్యక్తులే గాంజా సేవిస్తున్నారు అని తెలియజేస్తే వారి ద్వారా కూడా ఇంకా సమాచారం ఇస్తాడు. సో తప్పకుండా తద్వారా వీళ్ళు ఎవరెవరు గాంజా సేవిస్తున్నారు, ఇనిషియల్గా అయితే వాళ్ళని ఐడెంటిటీ బయటకు పెట్టకుండా ఈరోజు కూడా 100 మంది మీద టెస్టులు చేస్తున్నాం. వారిని బయటకు తీసుకొచ్చి వారి ఐడెంటిటీని బయటకు పెట్టి వారిని సమాజంలో ఇబ్బంది పెట్టడం కాదు మా ప్రధాన ధ్యేయం, వారిని కరెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా వారిని అవగాహన చేసి సమాచారాన్ని సేకరించి ఫర్దర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి గాంజా వాడితే వాడు 1 వీక్ వరకు కూడా అతని యూరినల్స్ చెక్ చేస్తే గాంజా పాజిటివ్ వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. వాటి అబ్నార్మల్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కానీ లేదా గాంజాలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయడం ప్రారంభిస్తాం. చాలా ఉన్నాయి, నేనే తెస్తాం. 10 minutes. ఇది తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తారు. ఆల్రెడీ విజయవాడలో మొన్న ప్రారంభించారు. ఇక్కడ కూడా ఫస్ట్ ఇప్పుడు తిరుపతిలో ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తారు. ఆఫీసర్స్ మా ఈగల్ ఆఫీసర్స్ ఉన్నారు, స్టేట్ వైడ్ ఉన్న ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే రీహాబిలిటేటివ్ సెంటర్ నుండి కూడా
ఉన్నారు. సో వాళ్ళు కూడా వీళ్ళ కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ఫస్ట్ టైమర్స్ సెకండ్ టైమర్స్ ఉంటే వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం, వాళ్ళని అవగాహన కల్పించడం, అదేవిధంగా మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. మళ్ళీ చెక్ చేసినట్టు కూడా పాజిటివ్ వస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళు